హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మరో ముఖ్యమైన అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. ఇది మీ అందరికీ ఆలోచనలు రేకెత్తిస్తుంది. సమాజంలో జరుగుతున్న, భారతదేశంలో జరుగుతున్న అంశంపై ఇది మీరందరూ చర్చించాలనే ఉద్దేశం కొద్దీ ఈ వీడియో చేయడం జరిగింది. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక విన్నపం. దయచేసి ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయాన్ని నలుగురికి షేర్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. భారతదేశం బ్యాంకింగ్ వ్యవస్థ ఒకప్పుడు దేశాన్ని వెన్నుముకగా భావించబడింది. కానీ ఈరోజు అదే వ్యవస్థ నిశ్శబ్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. బయట నుంచి చూస్తే బ్యాంకులు లాభాల్లో ఉన్నట్లు కనిపిస్తాయి. డిజిటల్ లావాదేవీలు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. కానీ లోపల మాత్రం సమస్యలు పాతుకుపోతున్నాయి, క్రమక్రమంగా పెరిగిపోతున్నాయి. సామాన్య ప్రజల పొదుపు డబ్బుల మీద నడిచే ఈ వ్యవస్థ నిజంగా ప్రజలకే ఉపయోగపడుతుందా, లేక కొద్దిమంది బడా వ్యాపారస్తులకు, కొంతమంది కార్పొరేట్ రంగాలకే పరిమితమవుతుందా అనే ప్రశ్నలు ఇప్పుడు సామాన్య ప్రజల్లో బలంగా వినిపిస్తున్నాయి. భారత బ్యాంకింగ్ వ్యవస్థ సంక్షోభానికి ప్రధాన కారణం తిరిగి రాని రుణాలు, ఎన్పిఏ, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. వేల కోట్లు, లక్షల కోట్లు తీసుకున్న రుణాలను పెద్ద కార్పొరేట్లు వాటిని తిరిగి చెల్లించకుండా తప్పించుకోవడం వల్లనే బ్యాంకింగ్ వ్యవస్థ కుదేలవుతుంది. బ్యాంకులు తీవ్రంగా నష్టాల పాలవుతున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఒక రైతు లేదా మధ్యతరగతి ఉద్యోగి ఒక ఈఎంఐ మిస్ అయితే వెంటనే బ్యాంకులు నోటీసు పంపిస్తాయి. రికవరీ ఏజెంట్లు నానా గగ్గోలు పెడుతుంటారు. కానీ వేల కోట్ల రూపాయలు తీసుకున్న కార్పొరేట్ బడా వ్యక్తులు సంవత్సరాల పాటు చట్టాల ద్వారా దాక్కుంటారు. ఈ ద్వంద్వ వైఖరి బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని క్రమక్రమంగా తగ్గుతుంది. ప్రజలు క్రమక్రమంగా నమ్మకాన్ని కోల్పోతున్నారు. బ్యాంకింగ్ వ్యవస్థలో ఇంకో పెద్ద లోపం రాజకీయ జోక్యం. పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో లోన్లు ఇవ్వడంలో వృత్తిపరమైన నిర్ణయాల కంటే రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువగా పనిచేస్తున్నాయి. కొన్ని కంపెనీలకు అర్హత లేకపోయినా భారీ రుణాలను మంజూరు చేయడం, తిరిగి చెల్లించకపోయినా చర్యలు తీసుకోకపోవడం వంటి విషయాలు బ్యాంకులను సంక్షోభంలోకి నెట్టివేస్తున్నాయి. బ్యాంకులు స్వతంత్రంగా పనిచేయాల్సిన చోట రాజకీయ నేతల జోక్యం వలన బ్యాంకులు తీవ్రంగా నష్టాల పాలవుతున్నాయి. భారత బ్యాంకింగ్ వ్యవస్థలో మరో కీలక సమస్య సామాన్యుడిపై అధిక రుణభారం. ఈరోజు భారతదేశంలో ఈఎంఐలు లేని జీవితం దాదాపు అసాధ్యమైంది. ఇల్లు, బైక్, కారు, ఫోను, చదువు, ఆరోగ్యం, ఇలా అన్ని అప్పులపై ఈఎంఐలతోనే సామాన్యుడు జీవితాన్ని వెల్లదిస్తున్నాడు. బ్యాంకులో ఫైనాన్స్ సంస్థలు ఈజీ లోన్స్, ఇన్స్టాంట్ లోన్స్ అప్రూవల్ అంటూ ప్రజలను అప్పుల బంధంలోకి లాగుతున్నాయి. ఆదాయం స్థిరంగా లేకపోయినా లోన్లు ఇవ్వడం, క్రెడిట్ కార్డులు జారీ చేయడం వల్ల అనేక కుటుంబాలు అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నాయి. ఇది బ్యాంకులకు తాత్కాలికంగా లాభమైన దేశ ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలంలో పెను ప్రమాదంగా మారే అవకాశం ఉంది. డిజిటల్ బ్యాంకింగ్ అనేది బ్యాంకులకు ఒకవైపు ఆశీర్వాదంగాను, మరోవైపు చూస్తే అది శాపంగా మారుతుంది. మొబైల్ బ్యాంకింగ్ వల్ల లావాదేవీలు సులభం అయ్యాయన్నమాట నిజమే. కానీ అదే సమయంలో సైబర్ మోసాలు కూడా అంతే రేషియోలో విపరీతంగా పెరిగిపోయాయి. రోజు వేలాది మంది ఖాతాల్లోని డబ్బులను కొల్లగొడుతున్నారు సైబర్ నేరగాళ్లు. బ్యాంకులో టెక్నాలజీని వేగంగా అమలు చేస్తున్నప్పటికీ భద్రతా వ్యవస్థలు అంత వేగంగా వాటిని సెక్యూరిటీ చేయలేకపోతున్నాయి. మోసపోయిన బాధితుడు చివరికి ఖాతాదారుడి పైన పడుతుంది. ఇది బ్యాంకింగ్ వ్యవస్థలో ఒక పెద్ద లోపంగా కనబడుతుంది. భారత్ బ్యాంకింగ్ సంక్షోభంలో మరో ముఖ్యమైన అంశం ఉద్యోగులపై ఒత్తిడి. ఉద్యోగులకు టార్గెట్లు ఇవ్వడం, రికవరీకి టార్గెట్ పెట్టడం, పని భారం పెంచడం, ఇవన్నీ బ్యాంకు ఉద్యోగులను మానసికంగా కుంగదీస్తున్నాయి. ఒకవైపు ప్రజల కోపం, మరోవైపు మేనేజ్మెంట్ ఒత్తిడి మధ్య ఉద్యోగులు బాధ్యతను నిర్వర్తించలేక నలిగిపోతున్నారు. దీనివల్ల సేవల నాణ్యత కూడా పడిపోతుంది. దీంతో సామాన్య ప్రజల్లో బ్యాంకింగ్ వ్యవస్థపై నమ్మకాన్ని కోల్పోతున్నారు. ఉద్యోగులు అతిగా ఒత్తిడి, మానసిక కుంగిపోవడం కూడా దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఇండియా బ్యాంకింగ్ వ్యవస్థను నియంత్రిస్తున్నప్పటికీ సమస్యల తీవ్రతను పూర్తిగా నియంత్రించలేకపోతుందన్న అభిప్రాయం సామాన్య ప్రజల్లో ఏర్పడింది. వడ్డీ రేట్లు పెంచినా తగ్గించినా దాని ప్రభావం చివరికి సామాన్యుడి మీదనే పడుతుంది.
ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయడానికి తీసుకునే నిర్ణయాలను ఈఎంఐలకు పెంచుతున్నాయి, జీవన వ్యయాన్ని పెంచుతున్నాయి. బ్యాంకింగ్ పాలసీ ఆర్థిక నిపుణులకు అర్థమయ్యేలా ఉన్న సామాన్య ప్రజలకు వాళ్ళు తీసుకునే పాలసీలు ఏమాత్రం అర్థం అవ్వడం లేదు. ఇవి సామాన్య ప్రజలకు భారంగా మారుతున్నాయి. భవిష్యత్తులో భారత్ బ్యాంకింగ్ వ్యవస్థ బలపడాలంటే కొన్ని మార్పులు తప్పనిసరి. పెద్ద కార్పొరేట్ రుణాలపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ బ్యాంకింగ్ వ్యవస్థలో రాజకీయాల జోక్యాన్ని తగ్గించాలి. సామాన్యుడికి ఇచ్చే లోన్లపై బాధ్యతాయుతంగా అవలంబించాలి. ఫైనాన్షియల్ లిటరసీ పెంచాలి. అప్పు తీసుకోవడం అభివృద్ధి సాధనం మాత్రమే, జీవన లక్ష్యం కాదని. అప్పు తీసుకోవడం అంటే అభివృద్ధికి సాధన మాత్రమే, అప్పు తీసుకోవడము జీవన లక్ష్యం కాదనేసి ప్రజలకు అర్థమయ్యేలా బ్యాంకింగ్ వ్యవస్థలు తెలపాలి. బ్యాంకులు ప్రజల డబ్బుతో నడుస్తున్నాయన్న నిజాన్ని బ్యాంకింగ్ సెక్టర్లో మర్చిపోకూడదు. భారత బ్యాంకింగ్ వ్యవస్థ సంక్షోభం ఒక బ్యాంకుల సమస్య కాదు, ఇది సామాన్యుడి భారతీయుడి జీవన సమస్య. బ్యాంకులు ప్రజలను కాపాడితే దేశం నిలబడుతుంది. ప్రజలే బ్యాంకుల భారాన్ని మోయాల్సి వస్తే దేశం కుప్పకూలిపోతుందనేసి నా యొక్క అభిప్రాయం. ఏదేమైనా భారత బ్యాంకింగ్ వ్యవస్థలో సమూలమైన మార్పులు రావాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. కార్పొరేట్ రంగాలపై లోన్ మంజూరులపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. అది సామాన్యునిపై కొంత భారం తగ్గే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. కానీ ఇక్కడ బ్యాంకింగ్ వ్యవస్థల చట్టంలోని లోపాలను చేసుకొని కార్పొరేట్ కంపెనీలు బ్యాంకింగ్ వ్యవస్థతో కుమ్మక్కై ప్రజలపై అధిక భారం మోపుతుంది. దీంతో సామాన్య ప్రజలు అధిక వడ్డీ రేట్లు చెల్లించడం, బ్యాంకింగ్ లోన్ల నష్టాలన్నీ కూడా సామాన్య ప్రజలపైన పడుతుంది ఇప్పుడు. సో కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ ఇప్పటికైనా స్పందించి తక్షణమే బ్యాంకింగ్ వ్యవస్థను సమూల మార్పులు చేయాల్సి ఉంటుంది.